గజదొంగ టిఆర్ఎస్ పార్టీలో చేరి అంటే టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరి అనేక అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. బఫర్ జోన్లో ఉన్న స్థలాల్లో కూడా అంటే కోర్టు ఇలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు అని హైకోర్టు చెప్పినా వినకుండా ఆ నిర్మాణ నిషేధిత ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపట్టి కాలేజీలు నిర్మించడం జరిగింది. మల్లారెడ్డి అనే మదపు టేనుగు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మల్లారెడ్డికి ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి వచ్చింది. ఇక దోచుకోనిక అవకాశం ఏర్పడింది. మల్లారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అవినీతి అక్రమాలు చేయడంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బంది పెట్టడంతో పాటు బఫర్ జోన్ లో ఉన్న స్థలాల్లో కూడా నిర్మాణాలు భారీగా చేపట్టడం జరిగింది ఈ గజ దొంగ. కాబట్టి ఈ గజ దొంగ ఏంటంటే ఇప్పుడు అవినీతి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనాలను అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేతకు మొన్న నుంచి కూల్చివేతలు ప్రారంభమైనాయి. ఏవైతే అక్రమ భవనాలను కూల్చివేయడం జరుగుతుందో ఇలా మల్లిగాడు లేచిండు, మళ్ళీ నిద్ర లేచిండు. అంతకుముందు ఏమో టీడీపీ జై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు లాంటి నేత ఈ ప్రపంచంలో భూగోళంలో ఎక్కడ లేరని అనేక దొంగ మాటలు చెప్పిన ఈ మల్లిగాడు తర్వాత ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ అన్నాడు 10 ఏళ్ల పాటు అన్నాడు. కేసీఆర్ అనే వ్యక్తి కారణ జన్ముడు. కేసీఆర్ లాంటి వ్యక్తిని కన్నా ఆయన తల్లిదండ్రులు అద్భుతమైన వ్యక్తులు అనే కోణంలో మాట్లాడడం జరిగింది మల్లిగాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే గతంలో టీపీసీ ప్రెసిడెంట్ కావచ్చు, గతంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని పొట్టోడు అది ఇదనే కోణంలో ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది మల్లారెడ్డి. ఇప్పుడు ఆ పొట్టోడే గట్టోడై ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఈ మల్లారెడ్డికి మింగుడు పడడం లేదు. గతంలో ఇష్టానుసారంగా మాట్లాడిన మల్లారెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డిని పొగడతలతో ముంచెత్తడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్ లో అంటే నిషేధిత ప్రాంతాల్లో భవన నిర్మాణాలు ఏ విధంగా చేపట్టడం జరిగిందో ఆ భవన నిర్మాణాలను కూల్చివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న క్రమంలోనే మల్లారెడ్డి అనే గజదొంగ ఏం చేస్తున్నాడంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఆ పార్టీతో పని లేదు కాబట్టి ఆ పార్టీలో ఉంటే అవినీతి అక్రమాలు చేసేందుకు వీలు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీలో చేరితే అవినీతి అక్రమాలు చేయొచ్చు. బఫర్ జోన్ లో అంటే నిషేధిత ప్రాంతాల్లో కూడా భవనాలు నిర్మించుకోవచ్చు. పోలీసు అధికారులు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల పైన ఇష్టానుసారంగా వ్యవహరించి మళ్ళీ భూ కబ్జాలు చేయొచ్చు, ఇష్టానుసారంగా భవనాలు నిర్మించవచ్చు, మళ్ళీ ఇంకో కొన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు అనే కోణంలో రేవంత్ రెడ్డి దగ్గరికి రాయబారుడు పంపుతుండు. కాల్ముక్తా బాంచంద్ రేవంత్ రెడ్డి నేను వచ్చి నీ పార్టీలో చేరుతా, నన్ను పార్టీలో చేర్చుకో, 1,00,000 మంది కార్యకర్తలతో కలిసి నేను నీ పార్టీలో చేరుతా, అయితే నా కొడుకుకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అనే కోణంలో సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఈ గజ దొంగ మల్లారెడ్డి. కాబట్టి అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలో చేరేటటువంటి ఇలాంటి గజ దొంగలను కాంగ్రెస్ పార్టీ దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి మీరు అవకాశాలు కల్పించండి రా భయ్. ఏ పార్టీ కానీ అది టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ. బీజేపీలో అయితే మరీ సిగ్గు తప్పిపోయారు మొత్తం. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యే బీఫామ్లు ఇస్తున్నారు, ఎంపీ బీఫామ్లు ఇస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా ఆ పార్టీలో ఉండి కొట్లాడిన నాయకులు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే అదే టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంపీలుగా ఉండి అవినీతి అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసి టిఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో అదే ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంపీగా కూడా గెలిచేందుకు అవకాశం ఉంది అనే కోణంలో ఆలోచన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అనేక మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ తరుణంలో సిట్టింగ్ ఎంపీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం గల్లీకి పార్టీ జెండాను తీసుకువెళ్లి పార్టీ పరిస్థితి కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా టిఆర్ఎస్ పార్టీలో అవినీతి అక్రమాలు చేసిన కేసీఆర్ కు అడుగులకు మడుగుతున్న నాయకులకి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న క్రమంలో వాళ్ళకే ఎంపీ బీఫామ్లు ఇవ్వడం అనేది సిగ్గుమాలిన చర్య, దిక్కుమాలిన చర్య. అదేవిధంగా ఈ మల్లారెడ్డి లాంటి దొంగలను చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇక ఇలాంటి దొంగలు చేర్చుకుంటే ఇంకా ప్రతిష్ట దిగజారుతుంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తే ఏ పార్టీలో కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా నిఖర్సైన నాయకుడు కూడా పార్టీ కోసం కృతనిశ్చయంతో పనిచేసే అవకాశం ఉండదు. భవిష్యత్తు రాజకీయాలు అనేది ప్రమాదంలో పడతాయి. కాబట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ
పార్టీ అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఈ మల్లారెడ్డి లాంటి గజ దొంగకు అధికారంలో ఉన్న పార్టీలు ఈ మల్లారెడ్డి లాంటి గజ దొంగను చేర్చుకోవద్దు. ఎందుకంటే వీడు 100 ఎకరాలు భూ కబ్జాలు చేసిండు, వందలాది ఎకరాలకు రైతు బంధు పేరుతో డబ్బులు తింటున్నాడు ఈ దొంగ. కాబట్టి ఇలాంటి దొంగలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించొద్దు. ఇంకా ఈ దొంగకి కల్పిస్తాం, ఈ దొంగ కొడుకే చిన్న దొంగకే ఎంపీ టికెట్ ఇస్తాం మల్కాజిగిరిలో, ఆయన్నే గెలిపించుడు, ఆయనే పైసలు ఖర్చు పెట్టాడు, మాకు కావాలి ఎంపీ టికెట్ అంటే మిమ్మల్ని రక్షించడం ఉండడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అయితే మల్లారెడ్డికి సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించిన అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి ఏం జరుగుతుందనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే ఎందుకు మల్లారెడ్డిని కాల్ముక్త రేవంత్ రెడ్డి వస్తా పార్టీలో కానీ ఎందుకు ప్రాధేయపడుతున్నాడని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, మల్లారెడ్డి అల్లుడి కళాశాల భవనాల కూల్చివేత, దుండిగల్ ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలపై కొరడా. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన కళాశాలల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దుండిగల్లోని చిన్న దామోరా చెరువు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లో ఆయనకు చెందిన ఏరోనాటికల్ MLRITM కాలేజీలోని 2 శాశ్వత భవనాలు 6 షెడ్లను కూల్చివేశారు. FTL బఫర్ జోన్ లో నిర్మించిన ఈ భవనాలు, షెడ్లు, పార్కింగ్ స్థలాలను కొద్ది రోజుల క్రితం కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ రోడ్డులో వేసిన మట్టిని అధికారులు కిందటి వారమే తొలగించారు. వారం రోజుల కింద ఇచ్చిన క్రితం నోటీసుకు తోడు బుధవారం మరోసారి నోటీసు జారీ చేశారు. గురువారం ఉదయాన్నే 6 గంటల సమయంలోని దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ మతీన్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ మున్సిపల్ సిబ్బంది 3 ఎక్స్కవేటర్లు 4 కంప్రెషన్ మిషన్లతో వచ్చి 5 అంతస్తుల భవనం కూల్చివేత పనులు చేపట్టారు. మొదటి అంతస్తులో స్లాబ్ కు అక్కడక్కడ రంధ్రాలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎక్స్కవేటర్ కు అడ్డుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవనాన్ని కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది. మరోవైపు కూల్చివేతల విషయం తెలియగానే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అక్కడికి చేరుకున్నారు. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు అక్రమ కట్టడాలంటూ కూల్చివేతలు ఏంటంటే అధికారులను ప్రశ్నించారు. సిగ్గుండాలరా రే టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, 10 ఏళ్ళు మీరే పాలించిర్రా, ఇంకెవరు అక్రమాలు అని చెప్పేది? 10 ఏళ్ళు మీరు పాలించారు కాబట్టి, మీరు అక్రమాలు చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మీరు కట్టిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు దొంగలారా టీఆర్ఎస్ పార్టీ గజ దొంగలారంటూ ఈ రోజు కూల్చివేస్తుందిరా. ఇన్నేళ్ల పాటు అక్రమ నిర్మాణాలను తెలిసినా ఎందుకు కూల్చలేదు, ఇప్పుడెందుకు కూల్చున్నారని ఈ టీఆర్ఎస్ పార్టీ గజ దొంగలనే ఎమ్మెల్యేలు మాట్లాడడం అత్యంత సిగ్గుందారా? మీకేమన్నా అధికారంలో పనిచేయనిచ్చినారా మీరు? ప్రతిపక్ష నాయకులకు విలువిచ్చినారా మీరు? ప్రజలకు విలువిచ్చినారా మీరు? పోలీసులకు విలువిచ్చినారా మీరు? దొంగలారా, పని చేయనిచ్చినారా వాళ్ళండి మిమ్మల్ని? మీరు అప్పుడు పని చేయలేదు కాబట్టి కాంగ్రెస్లో వచ్చారు కాబట్టి మీ పనులను, దొంగ పనులను బయటకు తీస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంటే ఇన్ని రోజులకు అక్రమ నిర్మాణాలు గుర్తొచ్చినాయంటే ఇప్పుడు సిగ్గు లేకుండా అడుగుతున్నారు. మీకు సిగ్గున్నారా అసలు? తమ చేతిలో ఏమీ లేదని కలెక్టర్ ఆదేశిస్తే కూల్చివేతలను ఆపుదామని తేల్చి చెప్పారు సదరు అధికారులు. దీంతో ఎమ్మెల్యేలు కలెక్టర్ను ఫోన్లో సంప్రదించేందుకు దాదాపు గంట సేపు ప్రయత్నించారు. అయినా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. అక్కడికి ఒక వ్యాన్ నిండా CRPF బలగాలు వచ్చి కూల్చివేతలకు ఎవరు అడ్డు రాకుండా బందోబస్తు చేపట్టాయి. 26 ఏళ్ల క్రితం కొన్నాం, తాము 26 ఏళ్ల క్రితమే రైతుల వద్ద ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తామని, తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, ఎక్కడ చెరువును కబ్జా చేయలేదని మర్రి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆందోళన వెలుగుచ్చారు. తాము కొనుగోలు చేసిన భూమికి దగ్గరగా చెరువు FTL బఫర్ జోన్ కొంత ఉండవచ్చని, దాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ ప్రాంతం తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని, ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని వివరించారు. తర్వాత ప్రాంతమంతా HMDA పరిధిలోని కాబట్టి తప్పకుండా రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారని, వారి సూచన మేరకు తాము దరఖాస్తు కూడా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇది ఇంకా పెండింగ్ లో ఉందని, గతంలో దీనికి RTO క్లియరెన్స్ కూడా ఇచ్చారని, అయినా ఇంతలోనే ఇలా కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సిగ్గుందారా మీకు? కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు కట్టినవరా? మరి RTO క్లియరెన్స్ ఇస్తాడు రాబాయ్, మీ మామ మంత్రి RTO చెప్తున్నాడా రాబాయ్? చుచ్చు పోసుకొని ఇస్తాడు. మీరు అట్లా చేసిర్రు అధికారులని, అంత ఇబ్బందులు పెట్టారు. సొక్కమైన పిల్లలకి మారుతున్నారు మర్రి రాజశేఖర రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఖచ్చితంగా చర్య అంటున్నాడు మరో గజ దొంగ KP వివేకానంద్. పేరు మంచిగా పెట్టుకున్నారు అబ్బాయి, నీ పనులే బాలేవు.
టీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి నీలాంటి వాళ్ళే కారణం రా నాయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరున్నారు, నీలాంటి ఇంకా నల్గొండలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీరేరా నాశనం చేసింది టీఆర్ఎస్ పార్టీని. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ఈ కళాశాలలో 6,000 మంది విద్యార్థులు ఎంతమంది చదివితే ఏందిరా? ఫ్రీ చెప్తున్నారా మీరు చదువు? సొక్కమైన పిల్లగా ఫ్రీ చెప్తున్నారా మీరు చదువు? మల్లారెడ్డి కళాశాలలో ఫ్రీ చెప్తున్నారు చదువులు. ఫీజులు వేస్తలేరా? లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు. మంచి స్థలంలో కడితే ఏమవుతుందిరా? దొంగ స్థలాల్లో కట్టి, ప్రభుత్వ స్థలాల్లో కట్టి, నిషేధిత ప్రాంతాల్లో కట్టి దొంగ మాట నాటకాలు ఆడుతున్నారు. పిల్లలు చదువుకుంటారు, పిల్లల చదువులు ఖరాబ్ అవుతాయి, పిల్లల చదువులు ఖరాబ్ అయితే అని ఆలోచించే దొంగలారా మీరు. గీడెందుకు కట్టిర్రా మీరు భవనాలు, కాలేజీలు గీడెందుకు కట్టిర్రా? పిల్లల గురించి ఆలోచిస్తే, సమాజం గురించి ఆలోచిస్తే, సమాజం గురించి ఆలోచిస్తే అక్రమాలను చేసిర్రా మీరు? సమాజం గురించి, పిల్లల గురించి ఆలోచిస్తే నిషేధిత ప్రాంతంలో బిల్డింగ్లను కట్టిర్రా దొంగ. పేర్లు మంచిగా పెట్టిరు మీ తల్లిదండ్రులు, కానీ మీ బుద్ధి మంచిగా లేదు కదరా. ఇక అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి ఇంకో వచ్చేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఎక్కడ దిక్కులేదు కదా. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 3 గంటల పాటు చర్చలు, 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆఫర్. అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు, అందులో తాను తలదూర్చాలన్న వేం నరేందర్ రెడ్డి. అరే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సీఎం గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిండు. నువ్వు 1,00,000 మందితో కాదురా, 1,00,00,000 మందితో జైన్ అయినా వచ్చేది ఏముందిరా? మళ్ళీ ఏమన్నా వచ్చేది ఉందా? నీతోనేమైనా అయ్యేది ఉందా? ఈరోజు ఏమన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఉందా? లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్నా ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా నువ్వు వచ్చి నరికేదేముందిరా? అంటే పార్టీలో చేరి అవినీతి అక్రమాలు చేసుకునేందుకు నీకు ఒక అవకాశం ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ, అంతే నువ్వు కావాల్సింది. అధికారులు నువ్వు చెప్పినట్టు వినాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో వచ్చి చేరితే అధికారులు కూడా నువ్వు చెప్పినట్టు వింటారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఏమనకూడదు, మిమ్మల్ని అవినీతి అక్రమాలు చేయదంటే వాళ్ళ పార్టీలో చేరితే నువ్వు సత్య హరిచంద్రుడు అవుతావు. అంటే అవినీతి అక్రమాలు చేయడానికి అధికార పార్టీలో చేరుతున్నావు తప్ప తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి కానీ నీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను ఉద్ధరించడానికి మాత్రం కాదు అనేది స్పష్టం. ఇక అల్లుడితో సహా పార్టీలో చేరేందుకు సుంకం. బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో సహా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 6 గంటలకు రాజశేఖర రెడ్డి కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డి, బీఆర్ఎస్ నేత మంద సంజీవ్ రెడ్డితో కలిసి ఉటావుటిన బయలుదేరి వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మల్లారెడ్డిని చూసి ఆయన షాక్ గురవడంతో నన్ను చూసి షాక్ గురవుతున్నావా అన్న అంటూ పలకరించారు. తన ఇంటి అడ్రస్ ఎలా తెలుసని ఆయన అడగ్గా తెలంగాణలో నీ ఇల్లు తెలియని వారు ఉన్నారా అంటూ మల్లారెడ్డి చమత్కారంగా మాట్లాడారు. అనంతరం తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడారు. ఎలాగైనా నిలిపివేయించన్నా అంటూ మల్లారెడ్డి ప్రాధాయపడినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో తానేమి చేయలేనని, మేడ్చల్ రాజకీయాలు తలదూర్చాలని వేం నరేందర్ రెడ్డి తెలపడంతో కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్టు తెలిసింది. మీరు హామీ ఇస్తే 1,00,000 మందితో పార్టీలో చేరుతా అని మల్లారెడ్డి చెప్పినట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు సాగిన వారి భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే మల్లారెడ్డి వర్గీయులు మాత్రం కూల్చివేతలపైన మాట్లాడారని, రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. అయితే దీనిపై మల్లారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఏం దొంగలు రాబాయి, మీరే దొంగలంటే మీ దగ్గర చిప్పకొడుకు తినేందుకు ఉంటారు కదరా, మీ చెప్పులు మోసేందుకు ఉంటారు చూడు మీ వెనక తిరిగేటోళ్ళు, వాళ్ళకే మీకంటే ఎక్కువ కష్టం అవుతారా భయ్. మీ అవినీతి అక్రమాల పైన ప్రభుత్వం కొరడ జల్పించినా, మీరు చేసే అవినీతి అక్రమాలు బయటకు వచ్చినా, వాయపో మా నాయకుడు అట్లుంటాడు కాడని మీ చెప్పులు మోసే నాయకులు, మీ ఎంగిలి మెతుకులు తిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ బాధ అవుతుంది రా భయ్. కానీ ఏ పార్టీ అధికారం ఉన్నా ఈ దొంగలే వచ్చి పాలన చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ దొంగలే ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొక్కమైన పిల్లాడు సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాటు పాలన చేసే ఇదే దొంగలు వచ్చి పాలన చేసిర్రు, ఇదే దొంగలు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ టీఆర్ఎస్ పార్టీ గజ దొంగలు వద్దురనైనా ఈ గజ దొంగల పాలనలో తెలంగాణ సస్యశ్యామలం ఉన్న అవుతుంది అనుకునే తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అవి ఏ హామీలు నెరవేరలేదు, అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దళితులు 3 ఎకరాల భూమి కానీ, దళిత సోదరుని ముఖ్యమంత్రిని చేయడం కానీ, 57 ఏళ్లకు పెన్షన్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏవీ చేయలేదు ఈ గజ దొంగ. కాబట్టి గజ దొంగ పాలన వద్దు, కాంగ్రెస్ అయినా చేస్తుందేమో అంత ఇంత అనుకుంటే ఆ దొంగలు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు అయితే మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లా తీరుతారు భయ్?
అంటే ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఎమ్మెల్యేల మంత్రులు మొత్తం వాళ్ళే ఉంటున్నారు గజ దొంగలు. ఇంకా మరి ఆ దొంగలే ప్రతిసారి దోచుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ సమాజానికి మేలిట జరుగుతుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మల్లారెడ్డి లాంటి గజ దొంగలను పార్టీలో చేర్చుకుంటే మీ పార్టీ కూడా కేసీఆర్ పార్టీకి పట్టిన గతే పడుతుందిరా భయ్. ఏ పార్టీ చూసినా సుఖమైన పార్టీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ పక్క పార్టీలోనే చేర్చుకుంటుంది, వాళ్ళకే బీఫామ్లు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ పక్క పార్టీలు చేర్చుకొని వాళ్ళకే టికెట్ ఇస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ పార్టీ మొత్తం ఉద్దర పార్టీ, ఆ పార్టీ మొత్తం ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు. ఆ పార్టీలో ఎవడు లేరు, ఆ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు. అందరూ వేరు ఆ పార్టీలో, మొత్తం ఖాళీపోయింది. అందుకోసమే కేసీఆర్ మూడోసారి ఓడిపోయాడు. కేసీఆర్ మూడోసారి ఓడిపోవడానికి టీఆర్ఎస్ పార్టీ కోసం ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ పార్టీ నిఖర్స్ అనే కార్యకర్తలు 2023 ఎన్నికల్లో చేయలేదు కాబట్టి ఆ పార్టీ అతీగతి లేకుండా అడ్రస్ లేకుండా గల్లంతైంది తెలంగాణ రాష్ట్రంలో.